ఠాగూర్ సినిమా, అవినీతి మీద పోరాటం. ఓకే, కథ అందరికీ తెలిసిందే. కథానాయకుడు కూడా తెలుగు వారికి అందరికీ అద్భుతంగా హిమాలయం అంత పరిచయం ఉన్న వ్యక్తి, మెగాస్టార్. మెగాస్టార్. దీనికి ఆ నేను సైతంతో మొదలు పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? నేను సైతంతో నేను మొదలు పెట్టలేదు మధు. ఓ, అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడా అనే మొదలుపెట్టాను. తర్వాత చిరంజీవి గారి యొక్క ఆనతి, నాకు శ్రీశ్రీ గారి యొక్క లైన్స్ కావాలి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ రుద్రవీణలో వాడుకున్నాను, నాకు ఇంకా దాని మీద తృప్తి తీరలేదు. ఇంకా ఈ సినిమాలో ఈ పాత్రకి ఇంకా అది నాకు చాలా యాప్ట్గా అనిపిస్తుంది. ఆ చరణం ఆ పల్లవిని మార్చలేదు. అదే ప్రకారం మీరు చూడండి, అందులో చరణాలు ఉండవు. నువ్వు గమనిస్తే, నీలాంటి వాడు గమనిస్తే తెలుస్తుంది అది. అందులో చరణాలు పల్లవి ఉండదు. పల్లవి అంటే ఇది నేను సైతమే, మిగతా చరణాలు రెండు ఎటు రాసిన అట్నే ఉన్నాయి అన్నమాట. తమిళ మూలం రమణ సినిమా అది. తెలుగులో వివి వినాయక్ నాకు చెప్పిందంటే అక్కడ పాట లేదు తమిళంలో, ఇక్కడ మనం పెడదాం. ఈయన యొక్క పాపులారిటీ, ప్రజా ఆమోదం అదంతా ఉంది కదా మెగాస్టార్, పెడదామని ఆ కథ చెప్పినాడు ఆయన. ఆయన ఉరిశిక్ష వేస్తున్నప్పుడు ప్రజలందరూ తిరుగుబాటు చేసినట్టుగా వస్తున్నారు, అక్కడ ఏమంటాము అన్నప్పుడు నేను ఆయన చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి ఒక 15-20 నిమిషాల్లో పూర్తి చేసిన పాట, కామాలు పులిస్టాపులు లేకుండా. అలాంటి అవకాశము, సామర్థ్యము అనేది మనం సంపాదించుకున్న తర్వాత అటువంటి పాట వస్తే ఛాలెంజింగ్గా ఉంటుంది మొత్తం. అంటే అది టాస్క్ లాగా ఉండదు, అంటే కష్టంగా ఉండదు, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మనల్ని మనమే ఉత్తేజపరచుకుంటూ వచ్చేస్తాం అన్నమాట. అలా నేను అప్పుడు నాకు బైక్ ఉండేది, బైక్ మీద ఇంటికి వచ్చేసి ఒక్క క్షణం అట్లా కూర్చొని ఆ ఇంట్లో కూర్చొని ఏకబిగిన రాసినటువంటి పాట. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి